రెండో మండకంలో ద్వితీయ మండకే ద్వితీయ ఖండం. అవిహి సన్నిహితం గుహాచరన్ నామ మహత్స్పరత్ అత్ర ఏతత్ సమర్పితం ఏతత్ ప్రాణన్ నిమిషచ్చయ అజ్ఞానథ శాశ్వతవరేణ్యం పరం విజ్ఞానాత్ యుద్ధవిష్టం ప్రజానాం. ఆ బ్రహ్మను ప్రకాశించేటువంటి దగ్గరగా ఉండేది హృదయ గుహలో ఉన్నటువంటి చెరించినటువంటి అనేటువంటి పేరు కలిగిన హృదయ గుహం నుండి చెరిస్తూ పేరు కలిగినటువంటి అది బ్రహ్మం పేరు హృదయ గుహలో ఉంటుంది. దీని అందే అన్నీ పుడుతున్నాయి. ఇది బ్రతుకుగంది, ఇది బ్రతుకుగలది, రెప్పపాటు గలది. దీని సత్తుగాను అసత్తుగాను ఎవరు పూజిస్తాడో ప్రజలు విజ్ఞాపకం అంటే వేరే అన్నిటికంటే శ్రేష్టమైన దానిగా తీసుకోమని సౌముడు చెప్తున్నాడు అన్నమాట. యదచ్చిమద్యత్ అనుభ్యో అనుచ యస్మిన్ లోకాః నిహితా లోకినస్య తదేతదక్షరం బ్రహ్మ సప్రాణస్తద్ వాङ्మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. సౌమ్యవర్తిని. ఏది బాగా ప్రకాశిస్తూ దీప్తిస్తుందో అణువుల కంటే అణువుగా కూడా ఉన్నదో, దేని యందు లోకులు ఉన్నారో, లోకాలు రెండు ఉన్నారో ఆ అక్షరమే బ్రహ్మం. ఈ అక్షరమే అదే ప్రాణము, అదే వాక్, అదే మనస్సు, ఇదే సత్యం, అదే అమృతం. ఓ సౌమ్యుడా, ఇది మనస్సుచే కొట్టదగినది. అందువల్ల దాని మనస్సునే కొట్టును. ఎప్పుడు మనస్సుని సంకల్పం. అందుకే మనం ఏం చెప్పుకోవాలి? సుబుద్ధి కర్మానుసారం చెప్పుకోవాలి. ఇంకా ధనుగృహీత్వా చ ఉపనిషదం బ్రహ్మాస్త్రం సరహి ఉపాసనీశం సంధయీత అయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యంత దేవాక్షరం సౌమ్య విద్ధి. ఉపనిషత్తులందు ప్రసిద్ధమైనటువంటి గొప్ప అస్త్రము గల ధనస్సును తీసుకొని ఉపాసన చేత వాడి అయిన బాణమును ఎక్కుపెట్టు. ఇప్పుడు ఆ బాణాన్ని లాగి ఆ బ్రహ్మ భావన అందలి మనసు చేత లక్ష్యమైన అక్షరమును కొట్టు. బ్రహ్మాన్ని కొట్టు. మన సంకల్పం వస్తుంది అని చెప్తాను. ప్రణవోధను సరోహి ఆత్మ బ్రహ్మత్రలక్ష్యముచ్యతే అప్రమతేన వేత్తవ్యం సర్వత్ తన్మయో భవేత్. ఓంకారము ధనస్సు, ఆత్మ బాణము, వానికి లక్ష్యం బ్రహ్మము అని చెప్పబడుతుంది కదా. అందు ప్రమాదం లేని వానిచే కొట్టదగును. బాణము లక్ష్య రూపం పొందినట్లు ఆ సాధకుడు బ్రహ్మదాదాత్మ్యం పొందిన. యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షమోతం మనః సహస్రశః ప్రాణైశ్చ సర్వైః తమేకైకం జానథ. ఆత్మానం అన్యవాచో అముంచథ అమృతస్యేవ సేతుః. అంటే ఏ అక్షర బ్రహ్మంలో దినము, భూమి, అంతరిక్షము, సర్వప్రాణాలతో కూడి మనస్సు నిలిచి ఉన్నదో ఆత్మ ఒకదాని చేతే ఒకదాని చేతే తెలుసుకోవాలి. అప్పుడు ఇతర వాక్కులన్నీ వదిలిపెట్టాలి. ఇదే మోక్షమునకు వంతెన. అందువల్ల హరా ఇవ రథవనాభౌ సంహత యత్ర నాట్యః స ఏషో అంతశ్చరంతే బహుధా జాయమానః ఓమిత్యేవం ధ్యాయేత ఆత్మానం స్వస్తివ పరాయా తమసః పరస్తాత్. ఏమిట్రా చెప్పు. చేద్దాం అనుకున్నాను. బాగాలేకపోతే ఏదో పట్టు.
మసాలాలు తినచ్చాను ఆత్మడి తినద్దంటే మరేంటంటే పూరి దాన్న ఇడ్లీ పొలగానే ఉంటుంది మనం చెప్పలేము ఇడ్లీ పొలగా లేనంటే నాకు అలా చేస్తుంది ఇడ్లీ పొలగా నేను పొలగా ఉన్నా నాకు అంత పెద్ద అవకాశం రాదు అవుతుంది ఇడ్లీ పొలగా ఉంటుంది నాకు ఎలా ప్లేట్ వేసి నేను తీసుకురావాలి అలా కాదు వాడు అడుగు చెప్తాడు వేసిన చెప్తాడు వాడు వేసిన వాడే పులుపు తినకూడదు అంటే వాడు చెప్తాడు వాడు కస్టమర్ కోసం మీరేం కావాలి పులుపు తినకూడదు అంటే పుల్లగా ఉంటుంది అంటాడు వాడు వాడు మాత్రం నమ్ముకుంటే మరి వాడిని నమ్ముకోలేము వాడు మనం కొనుక్కోవాలని ఆలోచిస్తే ఏం చేస్తాం వాడే కస్టమర్ పోగొట్టుకుంటాడు ఇది అవునులే డబ్బులు వాడి వ్యాపారం వాడిది వాడు పొలగాలు అసలు పొలగా ఉంది ఇప్పుడే మధ్యాహ్నం అప్పుడు ఏం చేస్తారు ఇంట్లో పాలు పెరుగు ఉందా పాలు పెరుగు ఉన్నాయా పాలు పెరుగు రేపు పొద్దున అనుకున్నాను ఎప్పుడు లేస్తావో మళ్ళీ టిఫిన్ టైం ఎప్పుడు లేస్తే నేను అసలు పొద్దున 7:30కే లేస్తాను అక్కడ లేచావు ఏమని 7:30కే లేచాను నాకు వస్తుందే బాబు అబద్ధాలు ఆట 4:30కి గెలుస్తూ ఉంటాను పెట్టేస్తాను బాగా తాగుతానే ఉంటాను మీరు బాగా వేస్ట్ చేసుకోండి ఈ బాగా కలిసి తాగచ్చు దానికి ఒక్కనే ఉంటుంది బాగానే ఉన్నాయి బాగానే పాలు లేవు అవి తాగిస్తాను పాలు పెట్టి పొద్దున్న సరే పొద్దు పడుతుంది పడ్డాను ఇంకా పెరుగులే ఏం రాకుండా పొద్దున్న కాలం